బాగున్నావా? నాకేంటి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను. ఈ మధ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నా. ఏమంటున్నారు మీ బాస్? ఏమంటారు, నేను ఓకే అంటే తాళి కట్టడానికి రెడీగా ఉన్నారు. ఓహో, చాలా తొందరపడుతున్నట్టున్నారు. మా ఆవిడికి వెంటనే విడాకులు ఇచ్చేస్తాను, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు అని ఒక్కటే గొడవ. మరి నువ్వేం చెప్పావు? పెళ్ళంటే మాటలు కాదు కదా, కొంచెం టైం కావాలి అని అడిగాను. ఏ, మీ బాస్ అంటే నీకిష్టం లేదా? ఇష్టం లేకపోవడానికి ఏముంది, అత్తమామలు లేరు, ఆడపడుచుల పోరు లేదు, కోట్ల ఆస్తి. అన్నిటికీ మించి నేనంటే పడి చచ్చిపోతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? అది కాదక్క, మా బాస్ నన్ను లైక్ చేస్తున్నాడో ఓకే, కానీ ఎలాంటివాడో పూర్తిగా తెలియకుండా. ఏం తెలియాలంట? అది కాదు సార్, మీరే చెప్పండి. ఇంత మంచి పొజిషన్లో ఉన్న భర్తను వదిలిపెట్టి మా బాస్ గారి భార్య దూరంగా ఎందుకు వెళ్ళిపోయిందంటారు? దాన్ని బట్టే తెలుస్తుంది దేర్ ఈజ్ సంథింగ్ అని. అంటే అంటే ఏముంది సార్, ఆయన శాడిస్టా సైకోనా తెలుసుకోవాలి కదా. భార్యని బెల్ట్తో కొట్టేవాడా, సిగరెట్ కాల్చి వాతలు పెట్టేవాడా, ఎంక్వైరీ చేయాలి కదా. చిచి, అలాంటిదే ఉండదులే. ఉండదులే అంటున్నా? కొంపతీసి మా బాస్ గారి భార్య గాని నీకు తెలుసా అక్క? నాకా? నాకేం తెలుసు? ఇన్నాళ్ళుగా కలిసి తిరుగుతున్నావు, ఈ పాటికి నీకే అర్థమై ఉండాలి కదా. ఏంటో అక్క, ఈ మగాళ్ళున్నారే అస్సలు నమ్మటానికి వీల్లేదు. పర్వాలేదే, కొద్ది రోజుల్లోనే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుంది. తప్పదు కదా సార్, పట్టు చీరలు కొనాలంటేనే 10 షాపులు తిరుగుతాం, తులం బంగారం కొనాలంటే గీటిరాడు మీద గీసి గీసి బేరమాడతాం. అలాంటిది పెళ్ళంటే 100 ఏళ్ల పంట, ముందు వెనుక చూసుకోకుండా ఓకే ఎలా చెప్పాలి? ఎలా చెప్పేదే ఉంది, ఆల్రెడీ మీ బాస్తో చాలా చనువుగా ఉన్నట్టున్నావు కదా. అక్క, ఇదంతా కాదు గాని ఆయన గారి భార్య ఎక్కడుందో కనుక్కొని సరాసరి ఆవిడ ఎదురుగా నిలబడి, మేడం మేడం, మీ వారు నా వారవుతాను అంటున్నారు, వీలైనంత తొందరలో నన్ను ఎస్ ఆర్ నో చెప్పమంటున్నారు, ఏం చెప్పమంటారు అని అడుగుతాను. ఒకవేళ ఆవిడ నో అని చెప్పమంటే? మీరు మీ భర్త దగ్గరికి తిరిగి వెళ్ళటానికి ఎస్ చెప్తారా అని అడుగుతాను. ఒకవేళ ఆవిడే నువ్వు చెప్తే? హ్యాపీగా నేను మా బాస్కి ఎస్ చెప్పేస్తాను. అక్క అక్క, అప్పుడు నా పెళ్లికి షాపింగ్ మొత్తం నువ్వే చెయ్యాలి, పట్టు చీరలన్నీ నువ్వే సెలెక్ట్ చేయాలి, బంగారు నగలన్నీ కూడా నువ్వే సెలెక్ట్ చేసి పెట్టాలి, చివరికి పెళ్లి కూతురి అలంకరణ కూడా నీ చేత్తో నువ్వే చేసి పెట్టాలి. ఏమంటావు? సరే. సార్, వెళ్ళిపోతున్నారేంటి? అక్క నన్ను పెళ్లి కూతుర్ని చేస్తే మీరే మా బాస్ని పెళ్లి కొడుకుని చెయ్యాలి. చేస్తారు కదూ? చేస్తాను. ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాను. రాజును చూసిన కంట మొగుడిని చూస్తే మొత్త బుద్ధయిందన్నట్టు ఆ రాధకు బాగా అలవాటయ్యాక అల్లుడు ఏకంగా నీమీదే తిరగబడి నా బిడ్డ నా ఇష్టం అనేదాకా వచ్చాడంటే ఇక మండినట్టే. నాకెందుకో అనుమానంగా ఉంది గాని మీ ఆయన చూడ్డానికి నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు కనిపిస్తాడు గాని అమ్మో చాలా ముదురు. నువ్వు గట్టిగా నిలబడి ససేమిరా పాపనివ్వను అంటే ఇవ్వను అన్నావు కాబట్టి ఆగాడు గాని, లేకపోతే ఆ చంటిది ఈ పాటికి మనింట్లో కాదమ్మా, ఆ ఇంట్లో ఉండేది. ఎవరు కావాలండి? ఇక్కడ హారిక ఎవరండి? నువ్వెవరు? కోర్టు అమీన్ అని సమన్లు ఇచ్చి వెళ్దామని వచ్చాను. కోర్టు సమాన్లే. దేవుడు, హారిక గారిని పిలవండి.
పిలుస్తానుండండి. ఎవరు పిన్ని? నీకోసమేనే, కోర్టు అమీనా అంట, కాగితాలు తెచ్చాడు. నేనే హారికని. చూడండమ్మా, ఇది కోర్టు వారు పంపించిన సమన్స్. రేపు మీరు కోర్టుకి తప్పకుండా హాజరవ్వాలి. కోర్టుగా? ఎందుకు? క్యాన్సిలేషన్ ఆఫ్ అడాప్షన్ అంటే కీర్తి అనబడే బిడ్డ కేసులో దత్తత రద్దు విచారణ. ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. ఏంటి హారిక ఇది? అసలే ఉన్న గొడవలతో తల పొప్పి కడుతూ ఉంటే మధ్యలో ఈ కోర్టు కేసు ఏంటి? బిడ్డ దత్తత రద్దా? ఎవరే ఈ కేసు పెట్టింది? నేనే. ఏంటల్లుడు నువ్వు అనేది? బిడ్డ దత్తత రద్దు చేయడానికి కోర్టులో కేసు పెట్టావా? అవును. ఎందుకు? న్యాయం కోసం. అంత అన్యాయం ఇప్పుడేం జరిగిపోయిందని? ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు. అంత మాత్రాన నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంతకు తెగిస్తారా? తెగించాల్సిన పరిస్థితి కల్పించింది నువ్వు. కోర్టు తలుపులు తట్టేలా చేసింది నువ్వు. రాధ చావు బతుకుల్లో ఉందని తెలుసు కూడా పంతం పట్టింది నువ్వు. నీ మూర్ఖత్వంతో ఆ తల్లి బిడ్డల్ని విడతీయాలని కంకణం కట్టుకుంది నువ్వే. అందుకే అందుకే అందుకేనా ఆ రాధ మీద ప్రేమ ఓ కారిపోయి చివరికి కట్టుకున్న పెళ్ళాం మీదే కేసు పెట్టావన్నమాట. మాటలతో అడిగితే సాధ్యం కాలేదని ఏకంగా కోర్టు తలుపునే తట్టావన్నమాట. బాగుందల్లుడు, చాలా చాలా బాగుంది. బాగుండడం కాదు, అసహ్యంగా ఉంది, చండాలంగా ఉంది, వినడానికి కంపరం పుడుతుంది. ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాని మీద కేసు పెడతారా? అరే ఏ ఆ రాధని ఉంచుకున్నది అన్నందుకే మీకింత కోపం వస్తే నిజంగానే మీరు దాన్ని ఉంచుకున్నారు అని తెలిసిన రోజున నాకెంత కోపం వచ్చి ఉండాలి? అరే తప్పుగా మాట్లాడుకో. తప్పుగా మాట్లాడుతుంది, తప్పుడు పనులు చేస్తుంది మీరు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని నేనింకా బ్రతికున్నానని మర్చిపోయి దాని మీద మోస్తూ నాకు ద్రోహం చేసింది మీరు. నిజం బయటపడ్డాక కూడా సిగ్గు సరం లేకుండా దాని ఇంటికి రాకపోకలు సాగిస్తూ నా ఇంటిని నరకంగా మార్చింది మీరు. ఇంత జరిగినా కూడా, నా గుండె బగ్గుమంటున్నా కూడా, నా కడుపు రగిలిపోతున్నా కూడా సర్దుకుపోదాంలే అని ఎంతో సహనంతో నన్ను నేను కంట్రోల్ చేసుకుని రోజులు గడుపుతుంటే కావాలని నన్ను రెచ్చగొడుతుంది. మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చేసి శాశ్వతంగా నా పీడను వదిలించుకోవాలని కుట్ర చేస్తుంది మీరు. మీరే. అరే మాట్లాడకండి. ఏంటి? దైవ సాక్షిగా చేసుకున్న దత్తతని రద్దు చేస్తానంటారా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? చట్ట ప్రకారం చేసుకున్న అడాప్షన్ ని క్యాన్సిల్ చేస్తానంటారా? ఎవరిచ్చారు మీకు అధికారం? పాప కన్న తండ్రిగా ఆ హక్కు అధికారం నాకున్నాయి. అదే హక్కు అధికారం నాకు ఉన్నాయి. నాకు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అది నా బిడ్డ, నా సొంతం. ఒక్కసారి దత్తత స్వీకారం జరిగిపోయాక ఇప్పుడు దానికి నేనే తల్లిని. తల్లి అంగీకారం లేకుండా దత్తత రద్దు చేయడం జరగని పని. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. జరిగేలా నేను చేస్తాను. జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. జరగనివ్వకుండా నేను అడ్డుకుంటాను. ఎలా అడ్డుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం. అమ్మో అమ్మో, కట్టుకున్న పెళ్ళాం మీదే కత్తి కట్టి కోర్టుకెక్కుతావా? బలవంతంగా తల్లి నుంచి బిడ్డని దూరం చేస్తానంటావా? తల్లి బిడ్డల్ని వేరు చేయాలని చూస్తుంది మీరు. ఆ తల్లిని బిడ్డని కలపాలని ప్రయత్నిస్తుంది నేను. మీ ప్రయత్నం ఫలించదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ బిడ్డ రాధకి దక్కదు. దక్కనివ్వను. రాధకే దక్కేలా చేస్తాను. దత్తత స్వీకారాన్ని రద్దు చేయిస్తాను. రేపే ఆ న్యాయదేవత సాక్షిగా. అదే న్యాయదేవత సాక్షిగా ఒకవేళ దత్తత రద్దే అయితే మీకు రాధకి ఉన్న అక్రమ సంబంధాన్ని అందరి ముందు బయట పెడతాను. మీకు రాధకి జరిగింది అసలు పెళ్ళే కాదని, దానికి చట్టబద్ధతే లేదని నిరూపిస్తాను.
వద్దండి. అక్క మీద కేసు పెట్టి కోర్టుకు లాగడం ఉహు, వద్దు. లేదు రాధా, అక్కడుంటే మన పాప క్షేమంగా ఉండదు. హారిక నిర్లక్ష్యంతో, అత్తయ్య దాష్టికంతో ప్రతిరోజు ప్రతి క్షణం పాప పడే నరకం చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే దత్తత స్వీకారం ఎలాగో చట్ట ప్రకారం జరిగింది కాబట్టి అదే చట్ట ప్రకారం పాప క్షేమం కోసం హారికకు నోటీస్ పంపించాను. పాపను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. అలా చేస్తే నలుగురు ఏమంటారో తెలుసా? తెలుసు, భార్య మీద దావా వేసిన బిడ్డ కోసం మంచి పని చేశాడు అంటారు. కాదు, రెండో భార్య మీద మోసుతో మొదటి భార్యకి ద్రోహం చేశాడంటారు. అంటే అనుకోని, ఐ డోంట్ కేర్. అవును, మీరు దేన్ని కేర్ చేయరు, మగవాళ్ళు కదా. కానీ నేను ఆడదానండి. అదిగో ఆ రాధ కావాలనే వాళ్ళ అక్కని కోర్టుకు లాగింది. అసలే కన్నబిడ్డ దూరమై అలవటిస్తున్న వాళ్ళ అక్క మీద కొంచెం కూడా జాలి అభిమానం లేకుండా దత్తు చేసుకున్న బిడ్డని కూడా దూరం చేసింది. కృతజ్ఞత, విశ్వాసం అనే పదాలకి అర్థమే తెలియని దుర్మార్గురాలిగా మారిపోయి చట్టాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ అక్క కాపురంలో నిప్పులు పోసింది అని ఈ లోకం నిందలు వేస్తుంటే విని భరించడం, భరిస్తూ బతకడం నా వల్ల కాదండి, నా వల్ల కాదు. రాధా, నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తున్నావు, మరి నీ గురించి, పాప గురించి? నాకే బండరాయిలా బాగానే ఉన్నాను. ఇక పాప సంగతి అంటారా? దాని అదృష్టం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. రాధా, దాని అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకోవడానికి నా బిడ్డ ఏం అనాది కాదు. పంతాలతో, పట్టింపులతో వాళ్ళు నా బిడ్డకు నరకం చూపిస్తుంటే, అది నిస్సహాయంగా బోరున ఏడుస్తుంటే విని భరించి సహించడం నా వల్ల కాదు. అందుకే ఎవరు ఏమైనా అనుకోని, ఆరోపణలు చేస్తారో ఆక్షేపణలు చేస్తారో చేసుకొని నా బిడ్డ క్షేమంగా ఉండాలి. అలా ఉండాలంటే అది ఇక్కడే నీ దగ్గరే ఉండాలి. కానీ ప్లీజ్ రాధా, ఇంకేం చెప్పద్దు. ప్రతిసారి అడుగడుగున నీకు అన్యాయమే జరుగుతుంది. ఈసారైనా నీకు న్యాయం జరిగేలా చేయని. కాదంటే నా మీద ఒట్టు. సంధ్య, ఎందుకు నీకు ఈ పనులు? నేను కట్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్ట్ ఇంకొద్ది రోజులు ఆగితే నాకు పూర్తిగా రెస్టేగా. సంధ్య, ఏంటో మాటలు? ఇంకెలా మాట్లాడను? నిన్న శృతి వచ్చి ఏం చెప్పిందో విన్నారుగా? ఆయన తెగదెంపులు చేసుకోవడానికే నిశ్చయించుకున్నప్పుడు మీరు అడ్డుపడితే చండాలంగా ఉంటుంది. ఎవరది? అడుక్కున్నట్టుగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. ఏయ్, ఎవరు నువ్వు? దాసు, కాళిదాసు. నువ్వు కాళిదాస్ అయితే నాకేంటి, దేవదాస్ అయితే నాకేంటి? ఎక్కడికి ఎందుకు వచ్చావు? మేడం గారితో మాట్లాడదామని. సంధ్యతో మాట్లాడడానిక? తనెవరో తెలుసా నీకు? తెలుసు. సంధ్య ఆనంద్ గారి భార్యని తెలుసు. ఆలు మగల మధ్య అగ్గి రాచుకుందని తెలుసు. దానికి కారణం మీరే అని కూడా తెలుసు. ఎవరు నువ్వు? శృతికి అన్నని. అతి త్వరలో ఆనంద్ గారికి కాబోయే బావమరిదిని. అంటే నీకు మా గురించి A to Z మొత్తం తెలుసు. నాకే కాదు, మా శృతికి కూడా. శృతి కూడానా? ఏంటి, షాక్ అయ్యారా? ఎదుటి వాళ్ళని షాక్ చేయడం, షేక్ చేయడం మా ఇద్దరికీ అలవాటే. ఇప్పటిదాకా మా శృతి ఈ సంజయ్ గారే వాళ్ళ బాస్ గారి భార్య అని తెలిసి కూడా తెలియనట్టే నటించింది. ఎందుకో తెలుసా? కథ క్లైమాక్స్కి వచ్చేదాకా తనంతట తాను బయటపడకూడదని. ఐసి అయితే ఇప్పుడు ఈ విషయాన్ని
నువ్వెందుకు బయట పెట్టినట్టు? అది మిలిటరీ అంటే సూటిగా సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా పాయింట్లోకి రమ్మంటారు. వస్తాను. చూడండి, అనుమానమో పెనుభూతమో కారణం ఏదైతేనే ఆనంద్ గారు సంజయ్ గారు విడిపోయారు. విడివిడిగా ఉంటున్నారు, విడాకుల దాకా వచ్చారు. విడాకుల దాకా వచ్చింది సంధి కాదు, ఆనంద్. ఏమండే, ఇద్దరు విడివిడిగా ఉంటున్నాక విడాకులు ఎవరి ముందు అడిగితే ఉంది? ఇచ్చి పారేమానండి. షటప్. అంత కోపం వద్దు సోదరా. నువ్వు మిలిటరీ అయితే నేను కంట్రీ. నువ్వు ఫైరింగ్ మాత్రమే చేయగలవు, కానీ నేను ఫారెస్ట్ ఫైరింగ్ లాగా ఊరంతా ప్రచారం చేయగలను తమరి విచిత్ర బంధం గురించి. ఏంటి బెదిరిస్తున్నావా? మీరుండండి. ఏం కావాలి నీకు? ఇది సంసారపక్షంగా సెటిల్ చేసుకోవడం అంటే. చూడండి, మా వుడ్బీ బాబు గారు, అదే ఆనంద్ గారు, మీకు విడాకులు నోటీస్ ఇవ్వడం, కోర్టు వాళ్ళు మీకు సమన్లు పంపించడం, అటు పక్కో లాయరు ఇటు పక్కో లాయరు, అటు మా బావు గారికి ఇటు ఈయన గారికి వేలకు వేలు ఖర్చు అయిపోవడం అవసరమా? మీ డబ్బుతో ఆ లాయర్లని మేపడం అంత అవసరమా అని. సుత్తి కొట్టద్దు, పాయింట్కి రా. వస్తున్నా. విడాకుల కోసం కోర్టుకెక్కాక వాదోపవాదాలు, వాయిదాల మీద వాయిదాలు పూర్తయ్యాక ఫైనల్గా వచ్చేదేంటి? జడ్జిమెంట్, విడాకుల జడ్జిమెంట్. ఆ తర్వాత ఇచ్చేదేంటి? కాంపన్సేషన్. 25 లక్షలు, 50 లక్షలు, అంతేనా? ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? ఇది తెలివైన క్వశ్చన్ అండి. ఈ కోర్టులు, గొడవలు, ఖర్చులు ఇవేవీ లేకుండా మీరు ఆనంద్ గారు విడాకుల విషయంలో ఒక అగ్రిమెంట్కి వచ్చారనుకోండి, ఓన్లీ 1 డే అంటే 24 అవర్స్లోగా నేను సెటిల్ చేస్తాను. ఇంత ఇంట్రెస్ట్ నీకెందుకో తెలుసుకోవచ్చా? కమిషన్ కోసం. శృతిని చేసుకోవాలంటే ఆనంద్ గారికి విడాకులు కావాలి. విడాకులు తీసుకున్నాక మీకు కాంపెన్సేషన్ కావాలి. ఈ పని చేసి పెట్టినందుకు నాకు కమిషన్ కావాలి. ఏమంటారు? గెట్ అవుట్ అంటాను. ఇంకొక మాట మాట్లాడితే పుచ్చ పగిలిపోతుందంటాను. 10% కాకపోతే 5%. ఒక అండర్స్టాండింగ్ వస్తే అందరికీ మంచిది. గెట్ లాస్ట్. ఓకే, మీ వెల్వేషర్గా చెప్పాను. వింటే మీకే లాభం, వినకపోతే మీకే నష్టం. రేయ్ నిన్ను. ఇదిగో, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్తాను. వెళ్ళు. వెళ్తాను. వెళ్ళు. వెళ్తానయ్యా. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చాలా నేరం. చిచి, ఆ శృతికి నువ్వెవరో తెలుసు కూడా. అక్క అక్క అని ఎంత నాటకం ఆడుతుందా? ఈసారి రాణి చెప్తాను. మళ్ళీ మన ఇంటి గడప తొక్కకుండా చేస్తాను. నా అదృష్టం ఇంత గొప్పగా ఉంటే ఎవరిని అనుకుని మాత్రం ఏం లాభం? కానీ అంటే ఏం జరగాలని రాసి పెట్టుంటే అది జరుగుతుంది. మీ పరువు, నా పరువు, మొత్తం మన కుటుంబ పరువు బజారును పడినా సరే రేపు కేసులో మిమ్మల్ని గెలవనివ్వరు. నీ పంతమే గెలుస్తుందో, రాధ కడుపు తీపే గెలుస్తుందో రేపే తేలిపోతుంది. దత్తు ఇవ్వబడ్డ బిడ్డ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దత్తతను పరిత్యజించి తన యొక్క జనక కుటుంబంలో తిరిగి చేరరాదు.